వెల్కమ్ టు శివాల రోహిత లక్ష్మి డాన్స్ ఛానల్. మీకు లాస్ట్లో డాన్స్ అని వస్తే మీకు డౌట్ వస్తుందా? డౌట్ వస్తుంది, కానీ నేను క్రాఫ్ట్ చేయబోతున్నా ఇక్కడ డాన్స్ వచ్చింది. ఏంటిది అసలు ఏంటి ఇలా వచ్చింది? నాకు క్రాఫ్ట్ అన్న పెయింటింగ్ అనే ఇంట్రెస్ట్, కానీ డాన్స్ అయితే కొత్త కొత్త ఐడియాస్ నాకు ఈజీగా వస్తున్నాయి. అందుకే డాన్స్ తీసుకున్నాను. కానీ నాకు ఇష్టమైంది క్రాఫ్ట్ ఇంకా పెయింటింగ్, కాబట్టి ఆ రెండు చాలా చేస్తుంది. కాబట్టి కొత్తది ఇంకేమైనా చేయాలనుకున్నప్పుడు మీకు వీడియోస్ తీసి చూపిస్తాను అన్నమాట. ఇంకా సరే అయితే ఇప్పుడు మన క్రాఫ్ట్ ఏంటంటే డైస్. కాబట్టి ఆ డైస్ మీరు చూసే ముందు ఒక్కసారి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది చూసి క్లిక్ చేసి తర్వాత చూడండి. అలాగే చూసాక అది మీకు నచ్చింది చేయగలను అనుకుంటే కింద థమ్స్ సింబల్ ఉంటుంది, అప్పుడు లైక్ కొట్టి నన్ను ఇంప్రెస్ చేయండి. చేస్తే నేను ఇంకా కొత్త వచ్చేస్తాను. నాకు ఆటోమేటిక్గా నాకు ఇంట్రెస్ట్ వచ్చిందా చేసేసాను. అందుకే డ్యాన్స్ కన్నా ఎక్కువ క్రాఫ్ట్కి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అదే తక్కువ చేస్తున్నాను, ఇంకా ఎక్కువ చెయ్యాలి. ఓకే, ఇంకా లెట్స్ గో. ముందుగా గమ్ తీసుకోవాలి, తరువాత పెన్సిల్, సిజర్ ఇంకా A4 షీట్స్ తీసుకోవాలి. ఇంకా నేను తీసేసుకుంటున్నాను, పదండి. మీకు ఈ గమ్మే కాదు, ఏ గమ్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే అది వైట్ గమ్ ఉండాలి. ఈ కంపెనీ అయి ఉండాలి. కిక్ కాదు, ఫెవికాల్, ఫెవిస్టిక్ అవి రెండిట్లోనే తీసుకోండి. ఇంకా సిజర్, ఇది సిజర్. ఇంకా మన పేపర్స్ని ఈ సైజులో కట్ చేసుకుందాం రండి. ఓకేనా? ఇప్పుడు మనం ముందుగా పేపర్ తీసుకోవాలి. ఇది 4x4, అంటే మనకి సైజ్ పెద్దగా కావాలి, చిన్నగా చేస్తే బాగోదు. 4x4, ఇలాగ 4 సరేనా? ఓకే, ఇప్పుడు మనం పెన్సిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 0.5లో మనం ఇటువైపు చేసుకుని 4 చేసుకోవాలి. 4 చేద్దాం. ఇప్పుడు 4 చేశాను కదా, ఇప్పుడు దీన్ని మనం హాఫ్ ఏంటి, ఇక్కడ హాఫ్, ఈ విధంగా హాఫ్ వచ్చింది అంటే ఈ సగాన్ని ఈ హాఫ్ దాకా వచ్చేలా చూసుకోవాలి. ఇది కూడా ఇలాగే చేసుకున్నాను, చూసారా ఇలా వచ్చింది. ఇటువంటివే మనం ఇంకొన్ని చేద్దాం. చూసారా, చాలా వరకు చేశాను. ఇప్పుడు దీని మీద మనం 1 సర్కిల్ కావాలంటే 1 సర్కిల్, 2 సర్కిల్స్ కావాలంటే 2 సర్కిల్స్, 3 సర్కిల్స్, తర్వాత అలా 6 సర్కిల్స్ చేసుకోవాలి. 6 పేపర్స్ కట్ చేసుకున్నాను, సరేనా? ఇంకా నేను చేయబోతున్నాను. చూసారా ఫ్రెండ్స్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 చేసేసుకున్నాం. ఇంకా ఇప్పుడు ఈ వైపు మనం గ్యాప్ ఉంచేసుకున్నాం కదా, ఈ గ్యాప్ వైపు ఇది వెనకాల ఫోల్డ్ అయిపోయింది. ఇక్కడ మనం గమ్ పెట్టుకుందాం. నేను గమ్ తీసుకుంటున్నాను. గమ్ తీసుకున్నాక ఇటువైపు పెట్టి గమ్, మళ్ళీ ఇటువైపు ఒక గమ్ తీసుకుని, ఇప్పుడు ఇది 6కి ఆపోజిట్ సైడ్ ఏంటి, మనం ఏం ఉంటుంది 6కి ఆపోజిట్ సైడ్ 1 తీసుకున్నాను అన్నమాట. ఆపోజిట్ 1కి ఆపోజిట్ కాదు, మనం సైడ్ తీసుకోవాలి, అంటే 3 కదా, 3కి సైడ్. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్ని సైడ్స్ అంటించాను. మనం ఇక్కడ అంటించుకున్నాం కదా, అది అలా అంటించుకోకూడదు అనమాట. మీరు అంటించేసుకున్నారో ఏంటో, అది మామూలుగా నేను మడత పెట్టుకున్నాను, అంటించుకోలేదు. ఈ పైన 4 రింగ్ ఉంది కదా, అది ఇప్పుడు నేను ఓపెన్ చేసేసుకుని అన్నమాట, ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసింది ఈ విధంగా ఇలా లోపలికి పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. అండ్ ఈ సైడ్ చేసుకున్నాను, వెనకాల కూడా చేసుకున్నాను. చూసారా? ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చేస్తాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నెంబర్ 2ని మనం ఇక్కడ అంటిద్దాం. ఇది ముందు ఓపెన్ చేసుకో, సరే లేదు, దీనికి చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకపోయినా పర్వాలేదు. మీకు ఇలాగ చేయడం కొద్దిగా కష్టంగా అనిపిస్తే ఈ సైడ్ని కట్ చేసుకోవచ్చు కూడా మీరు. నేనైతే కట్ చేసుకోవడం ఎందుకులే అని చెప్పి కట్ చేయలేదు, సరేనా ఫ్రెండ్స్? ఇంకా నేనైతే దీనికి అంటిస్తాను. ముందుగా గమ్ తీసుకోవాలి, తరువాత పెన్సిల్, సిజర్ ఇంకా A4 షీట్స్ తీసుకోవాలి. ఇంకా నేను తీసేసుకుంటున్నాను, పదండి. మీకు ఈ గమ్మే కాదు, ఏ గమ్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే అది వైట్ గమ్ ఉండాలి. ఈ కంపెనీ అయి ఉండాలి. కిక్ కాదు, ఫెవికాల్, ఫెవిస్టిక్ అవి రెండిట్లోనే తీసుకోండి. ఇంకా సిజర్, ఇది సిజర్. ఇంకా మన పేపర్స్
పీసెస్ని ఈ సైజులో కట్ చేసుకుందాం రండి. ఓకేనా? ఇప్పుడు మనం ముందుగా పేపర్ తీసుకోవాలి. ఇది 4x4 అంటే మనకి సైజు పెద్దగా కావాలి, చిన్నగా చేస్తే బాగోదు. 4x4 ఇలాగ 4 సరేనా? ఓకే, ఇప్పుడు మనం పెన్సిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 0.5లో మనం ఇటువైపు చేసుకుని 4 చేసుకోవాలి. 4 చేద్దాం. ఇప్పుడు 4 చేశాను కదా. ఇప్పుడు దీన్ని మనం హాఫ్ ఏంటి, ఇక్కడ హాఫ్ ఈ విధంగా హాఫ్ వచ్చింది అంటే ఈ సగాన్ని ఈ హాఫ్ దాకా వచ్చేలా చూసుకోవాలి. ఇది కూడా ఇలాగే చేసుకున్నాను. చూసారా, ఇలా వచ్చింది. ఇటువంటివే మనం ఇంకొన్ని చేద్దాం. చూసారా, చాలా వరకు చేశాను. ఇప్పుడు దీని మీద మనం 1 సర్కిల్ కావాలంటే 1 సర్కిల్, 2 సర్కిల్స్ కావాలంటే 2 సర్కిల్స్, 3 సర్కిల్స్ తర్వాత అలా 6 సర్కిల్స్ చేసుకోవాలి. 6 పేపర్స్ కట్ చేసుకున్నాను. సరేనా? ఇంకా నేను చేయబోతున్నాను. ఇప్పుడు నేను అన్ని సైడ్స్ అంటించింది. మనం ఇక్కడ అంటించుకున్నాం కదా, అది అలా అంటించుకోకూడదు అనమాట. మీరు అంటించేసుకున్నారో ఏంటో, అది మామూలుగా నేను మర్చిపోతున్నాను, అంటించుకోలేదు. పైన 4 అయింది కదా, అది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసింది ఈ విధంగా ఇది మొత్తం ఇలాగే పెడతాం. ఇలాగా అన్ని సైడ్స్ పోతున్నామా? సరే, అయితే ఇప్పుడు నేను ఈ సైడ్ చేసుకున్నాను, వెనకాల కూడా చేసుకున్నాను. చూసారా? ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చేస్తాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నెంబర్ 2ని మనం ఇక్కడ అంటిద్దాం. ఇది ముందు ఓపెన్ చేసుకోవచ్చు. సరే, లేదు దీనికి చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకపోయినా పర్వాలేదు. మీకు ఇలాగ చేయడం కొద్దిగా కష్టంగా అనిపిస్తే ఈ సైడ్ని కట్ చేసుకోవచ్చు కూడా.